అవునే రాజుని చూసుకుంటే మన ప్రేమ 4 సంవత్సరాలు అయింది. అవును, కానీ నీకు పెళ్లి చేసుకుందామన్న ఆలోచన అయితే అత్తలేదు. పెళ్లిదేముంది, మనం తలుచుకుంటే రేపంటే రేపే చేసుకోవచ్చు. ఎప్పుడు అడిగినా ఇదే మాట. ఇంతకీ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అంటే నా మీద నమ్మకం లేదా అనే? నమ్మకం ఉందిరా, కానీ మా అమ్మ ఎక్కడ నన్ను మా మేనబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తుందని భయం కూడా ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? నేను మాట్లాడేది నీకు జోక్ ఉందా? జోక్ అదే, మీ బావతో నీ పెళ్ళి అని తెలవగానే నీ మీద 3 మిల్లెత్తా, అందుకే నవ్వొచ్చింది. అవునా? కానీ లేదు ఏం లేదు, తొందరలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం చూడు. ఒకటి చెప్పాలా, నువ్వున్నంత ఫ్రీగా నేను ఉండలేకపోతున్నారా. ఎందుకంటే మా అమ్మ మోసపోయినట్టు నేను కూడా మోసపోతానేమో అని భయంగా ఉంది. చీ, దీని అమ్మ జీవితం, నన్ను ఒక మోసాలేక చూస్తున్నావా అనే? అది కాదురా. సరే అదంతా కాదు, పోయి మీ అమ్మతోని మన ఇద్దరం పెళ్లి చేసుకొని చెప్తుందా? అమ్మో వద్దు. ఎందుకదే, మా ఇంట్లో తెలియకుండా బతకచ్చు కానీ మీ ఇంట్లో మాత్రం తెలియని. మీ ఇంట్లో పెళ్లి చేసుకుని చెప్తుందా? ఆంటీ, ఆమె ఏం చెప్తా కానీ నేను చెప్తా వినండి. మీ బిడ్డ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎవరిరా నువ్వు? చెప్పు చెబుతుంది, సిగ్గుసరం లేదా? ఏంద్రా ప్రేమ అంటే? మోసం చేసుడా? మోసం చేయొద్దు అనుకున్నా కాబట్టి పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చిన. మనుషుల మధ్యలో ప్రేమ ఉండదు, అంత నాటకం. అయ్యో ఆంటీ, నేను మిమ్మల్ని ఎట్లా నమ్మించాలి? నేను మోసం చేస్తాను కాదు. అవునమ్మా, రంజు చాలా మంచోడు. నోర్మి, తల్లికి తెలియకుండా ప్రేమ నడిపిస్తున్నావు. నువ్వేమైనా మనిషివేనా? చిన్నప్పుడే నీ అయ్య ఇడిచిపెట్టిపోతే కష్టపడి నిన్ను సాదుకున్నా కదనే. అందుకే నీకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామ్మా. అవునా ఆంటీ, మీరు ఒప్పుకుంటే మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. సీపురు పెట్టి కొడతా వాడుకో. ఏంటో నువ్వు పెళ్లి చేసుకునేది? పెళ్లి చేసుకున్నంటే తప్పు కానీ పెళ్లి చేసుకుంటా అంటే తప్పేముందా ఆంటీ? తప్పే. ప్రేమ పెళ్లి కలకాలం నిలవది. నా బతుకు లేక నా బిడ్డ బతుకు కావద్దు. నేను అసంటోనే కాదా ఆంటీ, నన్ను నమ్మండి. ఇంట్లోకెళ్ళి బయట పోతావా? మేలు బట్టి నువ్వుకే అయినా నేను. అమ్మా ఇంకెన్నాడు? అమ్మా, నేను పెళ్ళంటే చేసుకుంటే రంజిత్నే చేసుకుంటానే. చేసుకుంటే ఆనే చేసుకో, నేను చచ్చేదాకా నా ఇంట్లోకి రాకు. పప్పు నడు. రంజిత్, ఇప్పుడు ఎక్కడికి పోదాం? దిక్కున్న కాడికి పోదామే. మీ ఇంటికి పోదామా? మా ఇంటికి అద్దే. మా ఇంటికైనా కూడా ఇదే పరిస్థితి, ఎక్కడికైనా పోదాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రంజిత్? నన్ను కొంచెం ఆలోచించుకోండి రజని. ఒక పని చేద్దామా? చచ్చిపోదామా? చచ్చిపోయి సాధించేది ఏముంది రజని? వీడొకడు మా గండానా. అసలు ఏంద్రా అయ్యా నీ బాధ? బాధ కాదు, బాధ్యత. మస్తు చెప్పినావు అని ఇప్పటికే తలనరాలు తెగిపోయి టెన్షన్ ఉన్నాం. నోడికంచాలి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తా. అవును, ఒక అన్నగా నా చెల్లె పెళ్లి నేను చేయలేనా? నేను చెప్పేది నిజమే. దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తా. అన్న, నన్ను క్షమించురా. ఇన్ని రోజులు నన్ను మందలిస్తే వీనికి నా గురించి ఎందుకు అనుకున్నా గానీ ఇవాళ నువ్వే నాకు దిక్కైనావు. మనల్ని అన్న తల్లులు వేరైనా మన తండ్రి ఒకడే. ఒక రక్తం మంచుకొని పుట్టినాం. నా చెల్లె ఎక్కడ ఎవరి చేతిలో మోసపోతుందని భయపడి నిన్ను మందలించిన తప్ప నా చెల్లె మీద అనుమానంతో కాదురా. పిచ్చిదాన్ని నేను. ఎన్నోసార్లు నేను చాలా బాధ పెట్టినా. ఏడోకమ్మా,
ఎంగిలిపాలు తాగకుండా నా చెల్లె ఓ రోజు కాకపోతే ఓ రోజు నాతో మాట్లాడుతుంది, నాకు రాఖీ కడుతుంది అని ఎదురు చూసుకుంటున్నా. ఏళ్ళు గడిచినాయి కానీ నువ్వు నన్ను కానలే. అన్నా, నాన్న చిన్నప్పుడే మా అమ్మని మోసం చేసి మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడన్న కోపం తప్ప నాకు ఇంకేం లేదు. మన అయ్య చేసిన పొరపాటుకు మనమేం చేస్తాం చెల్లె? ఇప్పుడు అవన్నీ ఎందుకురా, ఏడవకు. నీకు నేనున్నరా, మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తా. పారిపోదాం. ఏడొచ్చెల్లే కూర్చోరా. బావా, నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఒక రూమ్ ఉంది, మీరిద్దరు అక్కడ ఉండండి. చెల్లె, నీకు ఏ అవసరం వచ్చినా కూడా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకురా. ఏమైందిరా, ఊరి మీద పడి తిరుగుడు చదిపోయిందా? అది కాదు, నేను చెప్పేది ఫస్ట్. అన్న పెళ్లి చేసుకున్నాడే. ఏంటి పెళ్లి చేసుకున్నాడా? ఎవరిని? లలిత వాళ్ళ బిడ్డ లేదా, ఆమె పెళ్లి చేసుకున్నాడు. పొయ్యిపోయి గదాన్ని చేసుకున్నాడా? అది ఎవరికి గన్నదో ఏమో తెలియదు. వీరికి ఎవరు దొరకలేదారా? ఏమో అమ్మ, ఇప్పుడే నేను గుడికాడ చూసిన. వాడైతే ఇంటికి రాని, వాడిని గ్యాస్ అన్న వచ్చి కాల పెడతా. వాళ్ళ ఇంటికి రారమ్మా. మీ నాన్న ఫోన్ తొందరగాను. రజనీ, నాకు పని లేట్ అవుతుంది. టిఫిన్ బాక్స్ ఇద్దామా, మరి నేనే ఉన్నా. సరే, పనికి పోతానా? నేను పనికి పోతానా అంటానా. సరే పో అంటన్నా. నాకు ఇచ్చేది ఇస్తే నేను పనికి పోతా. రాత్రి నుంచి ఇస్తూనే ఉన్నా కదా, వచ్చినాక ఇస్తా, నువ్వు. అప్పుడే ఇప్పుడే అన్నా ఇది ఒక టైం కప్తాడు. ఎవరు వాళ్ళు? నిన్న పని కాడ పరిచయం అయింది. సరే, నేను పోతాను. సరే, బాయ్. పెళ్లి చేసుకుంటాడో మోసం చేస్తాడో అని ఎంతో భయపడ్డా. కానీ ఆ భగవంతుడు నా అందునే ఉన్నాడు. నా రక్తబంధాన్ని కూడా నాకు దగ్గర చేసిండు. అయ్యో, అన్నకు ఫోన్ చేయాలి. చెల్లె, అన్నా, నీ గురించి అనుకున్నా నువ్వే వస్తాను. ఎన్ని రోజులు అంటే నా చెల్లె ప్రేమున్నా నేను దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు దూరంగా ఉండే పరిస్థితి లేనే లేదు. నువ్వు ఉండాలనుకున్నా నేను ఉండరా అన్నా. చిన్నప్పటి నుంచి నాకు దొరకని ప్రేమ ఇంకొక రోజులనే వంచినవు. నాన్న నాకున్నాడన్న ధైర్యం నా గుండెల నిండా ఉంది. నీ అరికాలకు ముళ్ళనకుండా చూసుకునే బాధ్యత నాదిరా. ప్రేమించే భర్త బాధ్యతగా నన్న నా పక్కన ఉండగా నాకేం భయం అన్నా. అయ్యో అన్న, నిలబెట్టే మాట్లాడతాను దాకోసం. చెల్లె, మొన్న తీసుకున్న సామాన్లన్నీ సరిపోయినా ఇంకేమన్నా తీసుకురావన్నా?
అన్నీ సరిపోయినాయి అన్న. ఏమన్నా కావాలంటే మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తా. అయ్యో అచ్చకింతసేపు అవుతుంది, అన్నం తినలేదు, అన్నం వేసుకొద్దు అన్న. ఇప్పుడే తినచ్చిన చెల్లె. అబ్బా అన్న, ఎన్ని రోజులకి నా చేతి వంట నీకు వండి పెట్టే భాగ్యం కలిగింది, కొంచెం తినొచ్చు కదరా. అరే బాత్రూమ్ లా బకెట్ నీళ్ళు పెట్టుకొని బాగా వచ్చినాక భద్రంగా కూర్చొని తింటా గానీ నువ్వు బాధపడక చెల్లె. అంటే నేను బాత్రూమ్ లో బకెట్ పెట్టుకుని తినే అంత చెండాలంగా చేస్తానా అన్న వంట? అదే లేదురా, ఉత్తగా నిజోకి చేసిన. నీ చేతి వంట తినాలంటే పెట్టి కుట్టాలిరా. బావైతే రాని పెళ్లి దావత అడుగుతా, ఇలా సాయంత్రం ఈయనే తింటా. అయితే ఇలా బావను తొందరగా రమ్మని ఫోన్ చేసి చెప్తా తీరా. సరే చెల్లె, రాగా ఒక ఫుల్ బాటిల్ తెమ్మని. ఏందన్నా నువ్వు మంద అవుతావా? తాగుతా చెల్లె అప్పుడప్పుడు, కానీ ఇలా బావతో కూర్చొని ఖచ్చితంగా తాగాలి. అబ్బా బావ తాగడు కదా, ఎందుకంటే బావను పెళ్లికి ముందే నేను మందు బంద్ చేపించిన. అబ్బా గట్ల అనకు చెల్లె, బాబా మరదలు ఇద్దరు కలిసి కూర్చొని మందు తాగుంటే మందు ఫీల్ అవుతుందిరా. అన్న తాగుడంటే నిజంగా నాకు నచ్చదురా, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే బాపు తాగి తాగి ఇంట్లో రోజులు చేసేటోడు. ఆ తర్వాతనే మా అమ్మని కాదని మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు మంద అంటే చాలా కోపం రా. సరే చెల్లె, నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే మాకు ఆ తాగుడే వద్దు. ఏదో బావతో సంబరంగా కూర్చొని తాగుదాం అనుకున్నా కానీ నేను ఎక్కువ తాగ చెల్లె. అన్న అంతలా అంటే నీకు చికెన్ గా ఉన్నా, మటన్ గా ఉన్నా, ఫిష్ గా ఉన్నా ఏదంటే అది బావని రాంగా తీసుకురమ్మని చెప్తా. తాగుడొద్దురా. సరేరా. సరే ఒకసారి బాగా ఫోన్ చేద్దాం. ఫోన్ హలో. చెప్పే, అప్పుడే గుర్తుకొచ్చినా రావన్నా? ఏమొద్దు, అది కాదు, అన్నొచ్చిండు, రాంగ చికెన్ అన్న మటన్ అన్న తీసుకురా. అవునా, తప్పకుండా తీసుకొస్తా. సరేనే. హలో హలో, బావకు ఏమైనా మందు తీసుకురావని అడుగు. మా అన్న కూడా నీ లెక్కనే మందు తాగడట, బంద్ చేసిండు. సరేగాని నేను చెప్పిన అన్న అయితే తీసుకురా, సరేనా? తీసుకొస్తా గానీ వచ్చినాక ఏమైనా ఉందా లేదా మరి? అరే పక్కకే ఉన్నాడు మా అన్న, ఫోన్ పెట్టి. అన్న నేను ఇంత సంతోషంగా ఉన్నా కదా అని అమ్మకు తెలిస్తే ఎంత సంబరపడుతుందో కదారా. అవును గాని అమ్మ ఇప్పుడు కోపంతో ఉంది కదా చెల్లె, కొద్ది రోజులు అయినాక నువ్వే ఇంటికి పోయిరా. నాకు కూడా ఇంటికి పోవాలని ఉందన్నా, కానీ అమ్మ చచ్చేంత వరకు ఇంటి ముఖం రావద్దని నాతోనే ఒట్టేయించుకుంది. ఎట్లా పోవాలి? అవునా చెల్లె, అట్లయితే నీకు కొడుకో బిడ్డను పుట్టినాక అమ్మ కోపం చల్లారి అమ్మని నీ దగ్గరికి వస్తుందిరా. నీకు బాధపడుతుంది. అత్తదన్న నమ్మకం నాకైతే లేదన్నా. ఎందుకంటే నాన్న చిన్నప్పుడే అమ్మని మోసం చేసి వెళ్ళిపోయిందని పదే పదే నాతో చెప్పుకుంటూ బాధపడేది. ఇప్పుడు నేను కూడా అమ్మని మోసం చేసిన కదా, ఇంక నాతో ఎట్లా మాట్లాడుతుంది? మాట్లాడదు అమ్మ. అందులో మోసం చేసుడు ఏముంది చెల్లె, ప్రేమించిన పెళ్లి చేసుకున్నావు. మీరిద్దరు మంచిగా బతికితే అమ్మ కూడా సంతోషపడుతుంది. అమ్మ కోపం కూడా కొంచెం కొంచెం తక్కువైతే చెల్లె. అన్నా అమ్మకు నేను గుర్తొస్తలేదా? నువ్వు అట్లా బాధపడకు చెల్లె, నా గుండె తరక్కపోతుంది. ఈ ముచ్చట నువ్వు ఇంతతో నిలిచిపెట్టు, కొన్ని రోజులు అయితే అవే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు వేడోకమ్మా. నొత్తందిరా ఇలా పని బాగైంది. దాని ఏముందన్న, పోగా కోడి బుద్ధి పోతే అయిపోయా. అమ్మో తాగుడారా, నేను ఎప్పుడో పని చేసిన. ఇప్పుడు నేను దాగిపోయినా అనుకో, నా పిల్లలు నన్ను ఇంట్లోకే రానియదు. అన్న పని చేసి అలసిపోయినప్పుడు తాగడం తప్పే ఉంది, కొంచెం తాగితే హాయిగా నిద్ర పడుతుంది. కష్టపడుతున్నాగా అన్న. అది నిజమేరా, కానీ మీ వదినే. అరే ఏం కాదులే అన్న, చెప్పు పని చేసి అలసిపోయినా అని, అర్థం చేసుకుంటది వదినే. అంతే అంటావా? అంతే. సరే సాయంత్రం తాగుదాం. ఇలా మందు నేనే పైసలు ఇస్తుంది అన్న. సరేరా. అగో వచ్చినవా?
వేణీళ్ళు పెట్టన్నా స్నానం చేద్దావా? నేను ఇక స్నానం చేయను, దిగిపోద్ది. దిగిపోద్దా? తాగొచ్చినావా? అవునే రాజు, తాగిన. తాగుడు నాకు ఇష్టం ఉండదు తెలుసు కదా. పెళ్లికి ముందే తాగుడు బంద్ చేసినా అన్నావు కదా. అది కాదే రాజు, ఇలా పని బాగైంది, నొప్పులు ఉన్నాయి, ముద్దంతా తాగిన. తాగొద్దని చెప్పిన కదా, మళ్ళీ ఎందుకు తాగొచ్చినావు? అబ్బా రాజుని, ఇప్పుడు ఏమైంది? నేను అబద్ధం చెప్తున్నా, తాగినా అని చెప్తున్నా కదా. ఉండు. నువ్వు అబద్ధం చెప్పినా నేను చేసేదేముంది? బా నమస్తే. చూసినావా అన్న ఎట్లా తాగొచ్చిండో మీ బావ? నాకు నచ్చదని తెలిసిన ఎందుకు తాగినావు? అరే ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? ఒర్రకపోతే ఏం చెయ్యాలి? అన్ని కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాక. అయ్యో బావా, ఇలా పని బాగైంది, ఒళ్ళంతా నొప్పులున్నాయి బావా అని ముద్దంతా తాగిన. తాగే స్వేచ్ఛ లేదా చెప్పు? పోనీ తీసేలే, ఏమన్నా రోజు తాగుతాండా? పానం అనిష్ట అయితే ఆయన అంటాడు కదా. అన్న నువ్వు మాట్లాడకరా. ఇవాళ తాగుతుంది రేపు కూడా తాగుతుంది, తాగుతాడా? ఎప్పుడో ఒకసారి తాగితే ఏమైంది తెచ్చేలే, ఈ చిన్న విషయానికి ఎంతగానో కోపానికి రావాలి. అబ్బా రాజుని, నీ దండం పెడతారే, నువ్వు అలగాకే. నా గురించి నీకెందుకు? అబ్బా మీ చెల్లె అలిగింది, మీ చెల్లె కోపంలో మస్తు ఉంటాయి అబ్బా. నిజమే బావా, ఆ బుంగ మూతి, ఆ జుట్టు, ఈ ముక్కు కోపంలో అంతంగా ఉంటుందని. దా బాబా. అన్నా అన్నయ్య నేను పనికి వస్తలేనే, మా అత్తగారింటికి పోతా అన్న. అవునా, సరే తమ్ముడు, నేను పోతుంది. అన్న ఇగో ఈ బండి తీసుకపో, నేను బస్కే పోతాను. ఎందుకు తీ తమ్ముడు? పట్టిగుండి ఏం చెప్తా అన్న, వచ్చారు 3 రోజులు అవుతుంది. సరే సరే అన్న పోతానా? సరే. నేను తల్లిని కాబోతున్న విషయం ఈయనకు చెప్పాలి. కాదు మా అన్నకు చెప్పాలి. ఇద్దరికి ఒకసారే చెప్పాలి. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఈ విషయం ఎప్పుడు చెప్పాలో.